నమస్తే తెలంగాణ ప్రజలారా, ఈరోజు మన తెలంగాణలో 116 మున్సిపాలిటీ మరియు 7 కార్పొరేషన్ ఎన్నికల రిజల్ట్ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 83 స్థానాలను గెలుచుకోగా బీఆర్ఎస్ పార్టీ 15 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 1 స్థానం గెలుచుకుంది. 7 కార్పొరేషన్ స్థానాలలో 4 కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 1 బీజేపీ గెలిచింది, 2 హంగ్ ఏర్పడ్డాయి. జనగామ మున్సిపాలిటీని చూసుకున్నట్లయితే 30 వార్డులలో 13 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 13 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 1 సిపిఐ పొత్తుతో కలిపి 4 స్థానాలను స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకుంటే 2 అభ్యర్థులను బీఆర్ఎస్ వాళ్ళు, 2 అభ్యర్థులను కాంగ్రెస్ వాళ్ళు క్యాంపుకి తీసుకెళ్లారని వార్తలు వస్తున్నాయి. మరి జనగామ మున్సిపాలిటీ చైర్మన్ కాంగ్రెస్ గెలుచుకుంటుందా, బీఆర్ఎస్ గెలుచుకుంటుందా అనేది ఒక మిస్టరీగా మారిపోయింది. అలాగే చేర్యాలని చూసుకుంటే చేర్యాలలో మొత్తం 12 వార్డులు ఉంటే అక్కడ 7 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని చైర్మన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు మాత్రమే గెలిచింది.